అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాను ఏ కాలానికి ఆ కాలం ప్రత్యేకంగా చెప్పుకుంటారు. వర్షాకాలంలో అడవుల కారణంగా భారీ వర్షాలు, శీతాకాలంలో రికార్డు స్థాయిలో చలి తీవ్రత, ఇక వేసవి కాలంలో ఉగ్ర రూపం చూపెట్టే భానుడి భగభగలు, ఇలా అన్ని కాలాలతో అక్కడి జనం అల్లాడిపోతూనే ఉంటారు. గత పక్షం రోజులుగా 4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలతో వణికిపోయిన జనానికి ఇప్పుడు సమ్మర్ సెగ తగులుతోంది. వేసవి రాకముందే వేడిగాలులు వీస్తుండటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల ముందే వేసవి వచ్చిందా అన్నట్లుగా అక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయి అప్పుడే ఎండాకాలం మొదలైందా అన్నట్లుగా హీట్ వేవ్స్ మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడిగాలుల తీవ్రత కొంత పెరిగింది. అదేవిధంగా ఎండల తీవ్రత కూడా పెరిగిన నేపథ్యం రాత్రిపూట సాధారణంగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకు భిన్నంగా 6 నుంచి 8 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రధానికమంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే చలికాలంలో ఉన్నప్పటికీ ఎండాకాలాన్ని తలపిస్తున్నటువంటి ఎండలతో ప్రజలంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. మనతో మాట్లాడేందుకు ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారాయి. ఎట్లా ఉంది ఇప్పుడు? ఫిబ్రవరి 2వ తేదీకి వచ్చాము, మొదటి వారంలో ఉన్నాము. మార్చిలో ఉన్నట్టు ఇట్లా ఉంది. వేసవి అంటే దాదాపు మార్చి నెల ప్రారంభంలోనే ఆదిలాబాద్ ప్రాంతం లోపల ఎండలు తీవ్రంగా ఉండేవి. కానీ ఈ సంవత్సరము ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ జనవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. గత 2-3 రోజుల నుంచి కూడా 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే గత 2 రోజుల నుంచి 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో చాలా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండలు కాస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. ఈ అడవుల జిల్లాలో అడవులు కొంత అంతరించిపోవడం వల్ల ఈ వాతావరణ సమతుల్యం కోల్పోయి ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అంటే 20 సంవత్సరాలు దాదాపు 2 దశాబ్దాల క్రితం ఈ వాతావరణం చూసాము. ఫిబ్రవరిలోనే ఇట్లా ఎండలు ఉండేది అంటున్నారు. మళ్ళీ 2 దశాబ్దాల తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఎట్లా ఉంటుంది? అయితే ఈ వాతావరణంలో మార్పు రావడంతో అయితే చలికాలంలో చలి పెట్టకపోవడం, అదేవిధంగా ఈ జనవరి ప్రాంతంలో జనవరి రావడంతో ఎండలు ముదరడంతో ఇక్కడ వాతావరణ సమతుల్యం కోల్పోయి ప్రజలపై ఈ ఆరోగ్యరీత్యా కూడా పిల్లలకు వృద్ధులకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూడొచ్చు, ఉదయం 9-10 గంటలు దాటితే చాలు ప్రజలంతా కూడా బయటకు వస్తున్నప్పటికీ కూడా హీట్ వేవ్స్ మొదలయ్యాయి, వేడిగాలుల తీవ్రత మొదలయ్యాయి. దీంతోపాటు గతంలో 2 దశాబ్దాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఇలాంటి సిచ్యువేషన్ ఫిబ్రవరిలో చూసాము. ప్రస్తుతం మళ్ళీ మార్చిలో ఉండే ఎండలు, మార్చి మొదటి వారంలో ఉండే ఎండల తీవ్రత ప్రస్తుతం ఫిబ్రవరి 2వ తేదీ రోజే కనిపించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది అని స్థానికులు చెప్తున్న పరిస్థితి. హీట్ వేవ్స్ మొదలయ్యాయి. ఎండాకాలాన్ని తలపిస్తున్నటువంటి ఎండలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎండల నుంచి బయటకు వెళ్ళేందుకు కొంత ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వ్యవసాయ పనులకు సంబంధించిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాగుల వంకల్లో భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. దీంతోపాటు పశుగ్రాసం కొరత కూడా రైతులను పీడిస్తుంది. ఇదే కారణంగా రైతాంగం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తంగా గతంలో ఎన్నలేని విధంగా 2 దశాబ్దాల అనంతరం మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరిగిపోయింది. కొంత వాతావరణ సమతుల్యత దెబ్బతింది. దీంతోపాటు వాతావరణంలో జరిగిన మార్పుల కారణంగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, HMTV ఆదిలాబాద్.